నువ్వు దేవుడికి ఇచ్చే స్థానం వీటిని బట్టి దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉన్నాడు అని క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ మాటలు నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత, మొదటి ఆ స్థానం దేవుడికి ఇస్తున్నావు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. మత్తయి సువార్త 6:33. ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభించడం, రోజుకు ఆయన కృతజ్ఞతలు తెలపడమే మీరు మీ జీవితంలో ఆయన ఉనికిని అనుభవించడం కొనసాగించవచ్చు. దేవుని స్తోత్రం. చూసారా, ఉదయాన్నే లేవగానే, మార్నింగ్ లేవగానే నీ దినాన్ని నువ్వు దేవునితో ప్రారంభిస్తావు అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. అంటే నువ్వు దేవుడికి మొదటి ప్రాధాన్యత, మొదటి అవకాశాన్ని, మొదటి స్థానాన్ని ఇస్తున్నావు అని చెప్పవచ్చు. మార్నింగ్ లేవగానే, ఉదయాన్నే లేవగానే తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకోవడం, ఉదయాన్నే లేవగానే ప్రభు పాదాలు పట్టుకుని కొంతసేపు ప్రభు సన్నిధానంలో గడపటం. ఈరోజు ఈ విధమైన అనుభవాలు చూస్తున్న నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఆ మొదటి సూచన బట్టి చెప్పొచ్చు, ఖచ్చితంగా నువ్వు మొదటిగా దేవునికి స్థానాన్ని ఇస్తున్నావు అని చెప్పొచ్చు. ఏ కారణం చేతనైనా సరే నువ్వు ఉదయాన్నే లేవగానే ప్రార్థనతో నీ యొక్క దినాన్ని నువ్వు ప్రారంభించబడకపోతే నీ జీవితంలో దేవుడికి నువ్వు ఇచ్చే స్థానం మొదటి స్థానం కాదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి చాలా మంది ఉదయాన్నే లేవగానే మొబైల్ చూస్తారు. ఉదయాన్నే లేవగానే ఆ ప్రక్కవాన్ని తప్పుగా మాట్లాడుతాడు. ఉదయాన్నే లేవగానే భార్య మీద భర్త మీద భార్య, పిల్లలు ఉదయాన్నే లేవగానే వారు మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుద్దంటే జాగ్రత్తగా వినాలి. గొడవలు, గందరగోళాలు, అదేవిధంగా లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య వారి యొక్క దినాన్ని ఆరంభించారు కాబట్టి ముగింపు కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు దేవుడిని ప్రేమించేవాడైతే, దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వాడైతే నీ యొక్క దినం మొదటిగా ప్రార్థనతోనే నువ్వు స్టార్ట్ చేస్తావు. ప్రార్థన చేయమన్నాం కదా అని చెప్పి గొంతమ్మ కోరికలు కోరకూడదు. ప్రార్థన అంటే దేవుడు పొగడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు స్తుతించాలి, దేవుడు గణపరచాలి. నీవు చేస్తున్న ప్రతి మాట కూడా దేవుని గొప్ప చేసే విధంగా ఉండాలి. ఆ తర్వాత దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు అనుకోండి, దేవుడు కోరుకున్నవన్నీ ఇస్తాడు అనుకోండి. అయితే ఈరోజు నువ్వు కావాలనుకున్నవి, నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. దాన్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వడానికి, దేవుడు ఎప్పుడు ఇవ్వడు అనేటువంటి ఆలోచన అయితే నీలో ఉండకూడదు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ జీవితంలో నువ్వు దేవుడికి ఇచ్చేటువంటి ఆ మొదటి ప్రాధాన్యత నువ్వు దినాన్ని ప్రార్థనతో మొదలు పెట్టడంలో ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ఎవరైనా ఆ విధంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రార్థనతో మీ దినాన్ని మీరు ప్రారంభించాలి. ఇంకో 2 విషయం చూద్దాం. వాక్యాన్ని ఒక పుస్తకం మీద వ్రాయండి ప్రతిరోజు కూడా. దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి మరొక అడుగు. ప్రతిరోజు బైబిల్ ఒక అధ్యాయం వ్రాయడానికి సమయం వెచ్చించడం, పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోవడం సత్యాన్ని హృదయానికి దగ్గరగా ఉండటానికి గొప్ప మార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిరోజు కూడా 1 లేక 2 అధ్యాయాలు పుస్తకం మీద వ్రాయడం. ఆమేన్. అన్న కష్టమన్నా అని అనొచ్చేమో మీరు అందరూ కూడా. మరి దేవుడికి ఇచ్చే స్థానం ఎంతో అనేది ఈ సూచనలు బట్టి నువ్వు ఆలోచించాలి. ఆమేన్. ఉదయాన్నే లేచి ఒక అధ్యాయం, రోజులో ఒక అధ్యాయం ఖచ్చితంగా నువ్వు పుస్తకం మీద వాటిని వ్రాయాలి. రాసినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అంత మాత్రమే కాదు, వ్రాయడం బట్టి మరికొన్ని సత్యాలు నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రపంచంలో ఉన్న సముద్రాలు లోతెంతో కనుక్కున్నారు కానీ బైబిల్ లోతెంత ఈ రోజు వరకు ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్తకు కానీ, ఏ పండితుడికి కానీ, ఏ తత్వవేత్తకు కానీ ఇంతవరకు తెలుసుకోలేడు. ఎందుకంటే బైబిల్ లోతు అనేది ఎవరు అంత క్యాల్కులేషన్ చేయలేరు. అంటే నా ఉద్దేశ ప్రకారంగా ఆలోచించగలిగితే, ఎందుకంటే మనం తవ్వే కొద్దీ ఇక్కడ బైబిల్కి ఇంకొక పేరు తెలుసా? జీవపు ఊట. చదివే కొద్దీ, తెలుసుకునే కొద్దీ, మనం అధ్యయనం చేసే కొద్దీ ఇంకా లోపల నుంచి అనేక విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఎప్పటి నుంచి చదువుతున్నాం బైబిల్, ఇంకా కొత్తగానే మనకి ఉంది. బైబిల్ చదవటాన్ని బట్టి దేవుని మనసులోకి తొంగు చూస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ అంటే దేవుని మనస్సు, ఇది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. కాబట్టి ప్రపంచంలో ఏ పుస్తకానికి లేనటువంటి ఆ గొప్ప
ఏవండి ఆ ప్రత్యేకత స్పెషాలిటీ బైబిల్కి ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న పుస్తకాల్లో చదివినోడు పాడయ్యారు కానీ బైబిల్ చదివిన వాళ్ళు ఏవండి పాడైన వాళ్ళు బ్రతికారు, పాడైన వాళ్ళ జీవితాలు బాగుపరచబడ్డాయి, పాడైన వాళ్ళ జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి. నేటి దినాల్లో అనేకులకు వారు స్ఫూర్తిదాయకంగా మారారు. దేవుని స్తోత్రం కలుగుగాక. నువ్వు మారాలనుకుంటే, నీ జీవితం మార్చుకోవాలనుకుంటే ఉదయాన్నే లేవగానే బైబిల్ చదవటం, అదేవిధంగా ఒక బుక్ మీద ఏమిటో ఒక అధ్యాయాన్ని రాయడం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆ బుక్ని ఖచ్చితంగా నీ యొక్క బ్యాగ్లో క్యారీ చేయాలి. ఖాళీగా ఉన్న టైంలో దాన్ని తీసి చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ఉపయోగపడడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా జీవించడానికి ఇది ఎంతో మీకు దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని చూద్దాం రండి. నెలకు ఒక పుస్తకాన్ని చదవాలి. ఆధునిక ప్రపంచంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి మరొక అద్భుతమైన మార్గం నెలకు ఒక క్రైస్తవ పుస్తకాన్ని చదవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ విషయం ఏంటంటే లిటరేచర్ అనమాట. నెలకొక్క పుస్తకాన్ని ఏదో ఒక గొప్ప గొప్ప దైవజనులు అద్భుతమైనటువంటి సేవ చేశారు. మిషనరీస్ చరిత్రలు మనం చూస్తున్నాం. అదేవిధంగా లైఫ్ బయోస్ చాలా ఉన్నాయి, 1-2 కాదు. మనం చదవాలనుకుంటే బైబిల్ రిలేటెడ్ బుక్స్ చాలా కూడా 100,00,000 కోట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటిని మనం చదవటం వలన దేవునికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పవచ్చు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆదివారం శుక్రవారం చర్చికి వెళ్తేనే దేవుడికి స్థానం ఇచ్చినట్టు అనుకుంటే ఇవన్నీ మనలో ఉండాలి. అది ఎవరైనా చేస్తారు, కానీ ఇది మనం చేయగలిగితే నిజంగా మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. నెలకు ఒక పుస్తకం అయినా మనము చదవాలి. బయోగ్రఫీస్ చదవాలి, అదేవిధంగా మిషనరీస్ జీవిత గాథలు చదవాలి. అనేక మంది వారి జీవితాలు ప్రాణాలు త్యాగం చేశారు. అనేక మంది దేవజనులు ఏవండి వారు ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎలా పైకి వచ్చారు. విశ్వాస జీవితానికి ఉపయోగపడిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం చదవడం బట్టి మన ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత, మన డ్యూటీస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఏవండి మన ప్రయాణంలో కూడా చదవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దేవుడికి నిన్ను మరింత దగ్గరగా చేస్తుంది. ఒకవేళ మీకు పుస్తకాలు చదువుకోవాలి, ఆ పుస్తకాలు ఏదైనా మాకు సజెషన్ చేయండి అన్న అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియపరచండి. మీరు ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, మీ ఆత్మీయతనికి ఎంతగానో గ్రోత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా మా సలహాలు మీకు ఎప్పుడు ఉంటాయి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు తెలియపరచండి, మేము ప్రిఫర్ చేస్తాం. ఒక పుస్తకం చదవడం వలన ఏవండి ఒక పుస్తకం కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా దేవుడికి మరింత దగ్గరగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగు. ఈ రోజున మన తెలుగు 2 రాష్ట్రాల్లో గొప్ప గొప్ప సేవ చేస్తున్న వాళ్ళందరూ ప్రసంగాలు మీరు విన్నారంటే ఏవండి ఎంత అద్భుతంగా వారు టీచ్ చేయగలుగుతారు, ఎంత అద్భుతంగా వాళ్ళు ప్రజలకు పరిచయం చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా వారి ప్రసంగంలో ఏదో ఒక మిషనరీ చరిత్రను లేక మిషనరీని జ్ఞాపకం చేసుకోలేక ఉండలేరు. ఎందుకంటే వారు చేసిన సేవ చాలా గొప్పది, చాలా గంభీరమైనది. ఒక అదోనీరామ్ జడ్సన్, ఒక హడ్సన్ టైలర్ ఏవండి, ఒక విలియం కేరీ ఏవండి, ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా గొప్ప వాళ్ళందరూ కూడా వారి ప్రాణాలు తెగించి సేవ చేశారండి. వారు ప్రాణాలు తెగించి సేవ చేశారు, వారి ప్రాణాలు పణంగా పెట్టారు. ఎవరి కోసం తెలుసా? దేవుడి కొరకు. ఏమండి విలియం కేరీ కోసం మనం చదివితే స్టడీ చేస్తే కలవముడి కన్నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? తనకున్నదంతా దేవుడి కోసం విడిచిపెట్టి ఏమండి కలకత్తా మహానగరంలో చెప్పులు కొట్టుకుంటూ సేవ చేసిండు. అనేక ప్రభువు పరిచయం చేశాడు. నిజంగా దేవుడికి కావాల్సింది ఇలాంటి వారేమో, దేవుడికి కావాల్సింది అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళేమో. కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉందాం, అలాంటి దృక్పథం కలిగి ఉందాం, అలాంటి తలంపు కలిగి ఉందాం. దేవుడు పని చేయాలని, దేవుడి కోసం నిలబడాలని, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలని నువ్వు పూనుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక దేశానికి కాదు ప్రపంచానికి దేవుడు నిన్ను పాత్రగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.